సమాజం పట్ల బాధ్యతతో అందరికీ ఆదర్శంగా ఉండవలసిన ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గౌరవప్రదమైన ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రమాదకరమైన మత్తు పదార్థాలు వాడుతూ పట్టుబడటం వల్ల టెస్టులో నిజ నిర్ధారణ అవ్వడం మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవమానమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంపం విజయరాజు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు నిర్మూలించడానికి తన వంతు కృషి చేయవలసిన ఆయన మాదక ద్రవ్యాలు ప్రోత్సహించడం సిగ్గుచేటని విజయరాజు అన్నారు. నైతిక బాధ్యత వహించి తన ఎంపీ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు వచ్చింది. భారతదేశ చరిత్రలోనూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ ఒక ఎంపీ గారు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం ఇదే మొట్టమొదటిసారి. మన దురదృష్టము, మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఎంపీ గారు మన ఎంపీ గారు అవడం మన దౌర్భాగ్యం. ఎందుకంటే ఆ రోజు ఇదే ఎంపీ గారు ఓట్లు అడుక్కుంటూ ఏం చెప్పారంటే, ఎవరు ఓట్ కెన్ స్టాప్ డ్రగ్స్ ఇన్ ఏపీ అని చెప్పారు. ఇదే ఎంపీ గారు ఓట్లు అడుక్కుంటూ ఆంధ్రప్రదేశ్లో 2121 మంది డ్రగ్స్ తీసుకుంటూ చనిపోయారు కాబట్టి మీరు నాకు ఓట్లేసి ఎంపీగా నన్ను గెలిపిస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చి అనేకమైన బూటకపు హామీలతో అసత్య ప్రచారాలతో గద్దెనెక్కారు ఈ ఎంపీ గారు. మరి ఇవాళ ఈ ఎంపీ గారు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. అది ఏలూరు ప్రజలుగా నా దౌర్భాగ్యంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతటి మొత్తం దేశ చరిత్రలో ఏలూరు ఎంపీ గారు అంటే అది ఎవరికి వస్తుంది? మనకే కదా. ఏలూరు ప్రజలైన మనకే ఇంతటి దౌర్భాగ్య స్థితిలోకి తీసుకొచ్చిన మన ఎంపీ గారు ఆయన డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. మరి కూటమి ప్రభుత్వం ఏ మాదిరి నైతికత లేని వ్యక్తులకి ఎంపీ సీట్లు ఇవ్వటం, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం, వాళ్ళు నైతికతను మర్చిపోయి, విలువలను మర్చిపోయి, ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ఈ రాష్ట్రాన్ని, ఈ రాజ్యాన్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా దోచుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఎంత అవమానకరమైన పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. భారతదేశం అంతటా మనం అందరం సిగ్గుపడి తలకాయ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి కారణమైన మన పార్లమెంట్ సభ్యులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారు, మరి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ తన రాజీనామాను చేయాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎక్కడైనా మరి ఆ పుట్టా మహేష్ యాదవ్ గారి మీద సరైన చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీ ప్రభుత్వం పరిపాలన గాడి తప్పింది. మీ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మీ ప్రభుత్వంలో ముఖ్యంగా మీ కూటమి ఎంపీలే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. మరి వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు కాబట్టి వీళ్ళకి డ్రగ్ రాకెట్తో ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది కూడా మీరు ఒక సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాదిరి నైతికత ఉన్న నైతిక బాధ్యత వహించి పుట్టా మహేష్ కుమార్ గారిని ఎంపీ నుంచి, ఆయన విధుల నుంచి తప్పించాలి. మహేష్ కుమార్ గారు కూడా స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి రాజీనామా చేసి ఆయన నైతికతను నిరూపించుకోవాల్సిగా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel